సబ్మెరైన్ మ్యూజియం, సీ హెరియర్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం విశాఖ ఆర్కే బీచ్ సొంతం. వీటికి తోడు ఇప్పుడు ఆదిత్య 369 టైమ్ మెషిన్ వైజాగ్ పర్యాటకులను ఇప్పుడు విశేషంగా ఆకర్షిస్తోంది. ఆదిత్య 369 టైమ్ మెషిన్ విశాఖ వాసులతో పాటు సాగర తీరానికి వచ్చే పర్యాటకులు ఈ నమూనా టైమ్ మెషిన్ వద్ద సెల్ఫీలకు పోజులిస్తూ తెగ సందడి చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ టైమ్ మెషిన్ విశాఖ బీచ్ కు వచ్చిన సందర్శకుల్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. మరిన్ని వివరాలను మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. మన సమయం వెనక్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఆ సమయం వెనక్కి వెళ్ళిన మన గతాన్ని కళ్ళ ద్వారా చూస్తే ఎలా ఉంటుందో గతంలోనే సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఆదిత్య 360 అనే చిత్రం ద్వారా ఒక టైం మిషన్ అనేది ఆ ప్రజలకి కొత్తదనాన్ని చూపించారు. అప్పట్లోని ఆదిత్య 360 అనే చిత్రం అయితే ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ఈ ఆదిత్య 369లో వినియోగించిన ఏదైతే టైం మిషన్ ఉందో దాని డెమోని ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా విశాఖ ఆర్కే బీచ్లో అయితే ఒక చిత్ర ప్రమోషన్లో భాగంగా ఇక్కడ ప్రజెంటేషన్ చేశారు. అయితే ఈ టైం మిషన్ చూసేందుకు విశాఖ వాసులు అయితే క్యూ కడతా ఉన్నారు. ప్రస్తుతం ఈ టైం మిషన్ లోపల ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. టైం మిషన్ చూసేందుకు ప్రేక్షకులు కూడా చాలామంది ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ఆదిత్య 360 అనే చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే గతంలో మన భవిష్యత్తు సంబంధించి కానీ ఆ గతంలో మన లైఫ్ ఎలా ఉండేది, ఆ టైంలో ఎలా ఉండేది అని ఒక కొత్త కథతో ఆదిత్య 360 అనే చిత్రం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలామంది పిల్లలు కూడా ఈ మిషన్ చూసేందుకు దీంతో సెల్ఫీలు దిగేందుకు రావడం జరుగుతుంది. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందా మీరు చూస్తే మిషన్? చాలా బాగుంది. ఇదే నేను ఫస్ట్ టైం చూడడం మాట, అంటే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. మీరు చెప్పండి, ఎట్లా ఉంది మిషన్ చూసిన? అంటే ఆదిత్య 360 నేను చూసాము సినిమా. అప్పట్లో టైం మిషన్ అంటే వేరే లెవెల్. అది కూడా ఇప్పుడు మన వైజాగ్లో ఫస్ట్ టైం సెట్ అయ్యడం అనమాట. ఆ టైం మిషన్ ట్రావెల్ మన టాలీవుడ్లో ఫస్ట్ టైం అలాంటి ఆదిత్య 360 సినిమా తీయడం. మన సంగీత శ్రీనివాస్ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి అప్పుడు అలాంటి ఛాలెంజ్ తీసుకొని చేసినందుకు. మరి ఇప్పుడు మన బాలయ్య గారి యాక్టింగ్ కూడా అందులోని ఇంకా వావ్ అని చెప్పుకోవాలి. మన ఈ టైం మిషన్ అనేది మన వైజాగ్లో పెట్టడం ఇదే ఫస్ట్ టైం. ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. శ్రీనివాస్ దర్శకత్వం వహించిన కొత్త చిత్రం ఏదైతే సంగీతం అని చెప్పి కొత్త మూవీ అయితే రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ అయితే ఏదైతే గతంలో విజయం సాధించిన ఆదిత్య 369 టైం మిషన్ డెమోగా ఇక్కడ పెట్టడం జరిగింది. చాలామంది చిన్నారులు దీన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే టైం మిషన్ లోపల ఎట్లా ఉంటుంది, ఏ బటన్స్ ఎట్లా ఉంటుంది, ఆ చిత్రం ఎలా వినియోగించారని ఒక ఆసక్తితో చాలామంది చిన్నారులు ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే గతంలోనే గ్రాఫిక్స్ లేని టైంలోనే ఒక అధునాతనానికి లేకపోతే కొత్తదనానికి తెలుగు ప్రేక్షకులు చూపించి భారతదేశ చరిత్రలోనే ఆదిత్య 369 అంటే అప్పట్లోనే ఒక రికార్డుగా సృష్టించిన నేపథ్యం అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో విశాఖ వాసులను అయితే ఈ టైం మిషన్ అలరిస్తుందని చెప్పొచ్చు. ప్రేక్షకులు సెల్ఫీలు దిగడానికి, ఈ వీడియోలు చేసుకోవడానికి, లేకపోతే ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ నేపథ్యం చాలామంది చిన్నారులు కావచ్చు, ఫ్యామిలీస్ అవ్వచ్చు ఈ ప్రాంతాన్ని చేరుకొని దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పట్లోనే టెక్నాలజీ లేని టైంలోనే, గ్రాఫిక్స్ లేని టైంలోనే ఒక కొత్తదాన్ని తెలుగు ప్రేక్షకులు చూపించారు. ఇప్పుడు ఎట్లా ఉంది, లోపల ఏమి ఉంటాయి లోపల అని చెప్పేసి కూడా చాలామంది చిన్నారులు ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో కూడా చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే రియాలిటీకి దగ్గరగా ఈ డెమోని కూడా ఏర్పాటు చేశారు. అంటే టైం మిషన్ ఎట్లా ఉంటుంది, లోపల ఎట్లా ఉంటుంది, ఇన్నర్ ఎట్లా ఉంటుంది, అవుటర్ ఎట్లా ఉంటుంది చెప్పేసి ఫోటోలు దిగాలని చెప్పేసి కూడా చాలామంది ప్రాంతం ప్రజలంతా ఇక్కడ క్యూలు కొడుతున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.